నాకు నా గతం గుర్తు లేకపోవడమే ఇవాళ ఇంట్లో ఇన్ని సమస్యలు రావడానికి, నా పిల్లలకింత అన్యాయం జరగడానికి కారణమైంది. అసలు ఎంత ఘోరం జరిగింది తేజ. కోట్ల సామ్రాజ్యం ఒక చిన్న క్లాజ్తో చేజారిపోతుందని నేనైతే అస్సలు ఊహించలేదు. ఇప్పుడు మన ఆస్తంతా మనకెలా వస్తుంది? అసలు మీ గతం ఎప్పుడు గుర్తొస్తుంది? ఒకవేళ మీకసలు గతమే గుర్తు రాకపోతే? అయ్యో అయ్యో, మన జీవితాలు నిలువున అన్యాయం అయిపోయినట్టేనా? కృష్ణ, చట్ట ప్రకారం మీ నాన్నగారి సంతకానికి ఇప్పుడు వాల్యూ లేదు. ఆవిడేమో ఆస్తే ఇవ్వదు. ఇప్పుడు మన పరిస్థితి నడి సముద్రంలో మునిగిపోయిన పడవలా అయిపోయింది. ఆనాడు నువ్వు రాసిన ఆ ఒక్క ముక్క ఇవాళ మనందరి మెడకి ఉరితాళ్లా చుట్టుకుంటుందని అనుకోలేదు. అయితే రేపొద్దున్న మనకి ఒక్క రూపాయి కావాలన్నా ఆవిడ దయాదాక్షిణ్యాల మీదే మనం బతకాలా? అక్కర్లేదు చిత్రావతి గారు. ఆస్తి అంతస్తుల గురించి మీరస్సలు బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఈ ఇల్లు, ఈ ఆస్తి, వ్యాపారాలు అన్నీ ముమ్మాటికి మీవే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను మీ ఆస్తి కోసం ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు. ప్రస్తుతానికి లీగల్గా ఆస్తి నా సంతకం మీదే ఆధారపడుంది కాబట్టి మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకొక్క కబురు పెట్టండి. నేనొచ్చి మీరెక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. చిత్రావతి గారు, పిల్లల్ని, ధర్మతేజ గారిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఖచ్చితంగా ఆయనకి ఏదో ఒకరోజు గతం గుర్తుకొస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఆ రోజు మీరు కోరుకున్నట్టే నేనే స్వయంగా వచ్చి నా పేరు మీదున్న పవర్ ఆఫ్ అటార్నీ రద్దు చేస్తూ రిజిస్ట్రేషన్ పేపర్ మీద సంతకాలు పెట్టి అంతా మీకే అప్పగించేసి వెళ్తాను. అప్పటి వరకు నేను నా ఇంట్లోనే ఉంటాను. మీరేమీ భయపడాల్సిన పని లేదు. నేనెక్కడికి పారిపోవడం లేదు. ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటాను. కృష్ణ, కార్తీక, కావేరి, మీరెంత కాదనుకున్నా నా దృష్టిలో మీరు ఎప్పటికీ నా పిల్లలే. నేనెప్పటికీ మీ అమ్మనే. మీకు ఎప్పుడే అవసరం వచ్చినా, ఏ చిన్న కష్టం వచ్చినా మీ అమ్మని నేనున్నాను. అది మాత్రం మర్చిపోవద్దు. ధర్మతేజ గారు, మా ఇంటికి నేను బయలుదేరుతాను. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే.
మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ అత్తయ్య, రాతలో. నీ సేతి నన్ను ఆశీర్వదించండి. నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. ప్రియా, వెళ్ళొస్తాను. కృష్ణ, జాగ్రత్త. రాయి రప్పల్లి తీసుకొచ్చి గుళ్ళో దేవత సేతావు. రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు. ఛ! పోయింది, మొత్తం పోయింది. నా ప్లాన్ అంతా పోయింది. ఇంకెందుకిది? ఆ ముసల్దాన్ని కాళ్ల దగ్గర కూర్చొని మరి మంత్రాలు చదువుతూ చెమటోడ్చి నా చేతులతో దీన్ని నూరి తెచ్చాను. ఎందుకు? ఆ ధర్మతేజకి శాశ్వతంగా గతం గుర్తు రాకుండా చేసి వాణ్ణి ఒక జీవోత్సవంలా మార్చేసి ఆ ఆస్తి మొత్తాన్ని నా చేతుల్లోకి తెచ్చుకోవడానికే కదా. కానీ ఇప్పుడు ఏం జరిగింది? హ, చట్ట ప్రకారం ఆ రాణమ్మ పవర్ ఆఫ్ అటార్నీ క్యాన్సిల్ చేద్దామన్నా కూడా హ, ధర్మతేజకి గతం గుర్తుకు రావాలంటున్నారు. అలాంటప్పుడు ఈ పసరు నాకెందుకు? ఇప్పుడెలా? హ? ఒకవేళ ధర్మతేజకి గతం గుర్తొస్తే అమ్మో, ఫస్ట్ చేసే పని నన్ను గుర్తుపట్టి మెడపట్టి బయటికి గెంటేయడం. ఒకవేళ తనకి గతం గుర్తుకు రాకపోతే పవర్ ఆఫ్ అటార్నీ ఆ రాణమ్మ చేతిలో ఉంది కాబట్టి నాకు ఆ ఆస్తి దక్కదు. ఛ! ఏంటిది? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ధర్మతేజ, నీ జ్ఞాపకాలు నీకు రావాలి, కానీ అవి నన్ను ముంచేలా రాకూడదు. హ, నన్ను నీ సామ్రాజ్యానికి రాణిని చేసేలా మాత్రమే రావాలి. అందుకు నేను ఎంతకైనా తెగిస్తాను, ఎలాంటి ఘోరమైనా చేస్తాను. నాకు పుష్ప అని పేరు పెట్టింది మా రాణక్కనే. ఈ జీవితమే ఆవిడ పెట్టిన భిక్ష. నేను ఆవిడ కడుపున పుట్టకపోయినా ఆవిడే నాకు అమ్మ, నాన్న అన్నీ. పుష్ప, అక్క, ఎలా ఉన్నావమ్మా పుష్ప? ఇన్నాళ్ళు ఈ అమ్మ పక్కన లేకుండా చాలా ఇబ్బంది పడ్డావా తల్లి? నాకేంటక్క, నువ్వు నాకు చాలా దూరంగా ఉంటున్నా ఇక్కడ నాకు కావాల్సిన ఏర్పాట్లన్నీ అక్కడి నుంచి చూసుకున్నావు. నా చిన్న చిన్న అవసరాలను కూడా తీరుస్తూ
నాకు ఏ లోటు రాకుండా నీ కంటికి రెప్పలా చూసుకున్నావు. కన్నవాళ్లే బిడ్డల్ని వదిలేసే ఈ రోజుల్లో ఎక్కడో పుట్టిన నన్ను తెచ్చుకొని నీ కడుపున పుట్టిన పిల్లల కంటే ఎక్కువగా నీ గుండెల్లో దాచుకొని చూసుకున్నావు. నాకన్నా అదృష్టవంతురాలు ఎవరుంటారక్కా? నువ్వు పక్కన లేవన్న ఒక్క బాధ తప్పితే ఇక్కడ నాకే ఇబ్బంది లేదు. ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఇక నువ్వు నా పక్కన లేవన్న బాధ కూడా ఉండదు. ఇక నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళనమ్మా పుష్ప. నేను నీకు ఎంత దూరంగా ఉన్నా నా ప్రాణం, నా ఊపిరంతా నీ దగ్గరే ఉందమ్మా. నేనిక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్లాల్సొచ్చినందుకు నీకంటే నేనే ఎక్కువ బాధపడ్డాను. కాని ఇక్కడికంటే అక్కడ నా అవసరం ఎక్కువ ఉందని నమ్మాను. అందుకే వెళ్లాల్సొచ్చింది. ఇక మీదట నిన్ను విడిచి నేనెక్కడికి వెళ్ళను, సరేనా? ఆ కన్నీళ్ళేంటి? అక్కడెవరైనా ఏమన్నా అన్నారా? నిజం చెప్పు. అబ్బే, ఎవరూ ఏమనలేదమ్మా. అక్కడ నన్నందరూ చాలా గౌరవంగా చూసుకున్నారు. ఏదో నిన్ను ఇన్ని రోజులు చూడకపోయేసరికి మనసాగలేక ఇలా కన్నీళ్ళొచ్చాయి, అంతే. ఇంతకీ నువ్వు టైంకి తింటున్నావా లేదా? తింటున్నానక్కా. ఇప్పుడు భోంచేసావా లేదా? ఇంకా లేదక్కా. నువ్వు వస్తున్నావని తెలియక నేనింకా వంట కూడా చేయలేదు. అస్సలు చెయ్యొద్దు. ఈరోజు నా చేత్తో నేనే వండి నా ముద్దుల కూతురికి ముద్దలు కలిపి తినిపిస్తాను. పద. నీకెందుకక్కా ఆ శ్రమ? అలసిపోయి ఉంటావు. నువ్వు కూర్చో, నేను వెళ్ళి చేస్తాను. అలసట? బిడ్డ ఆకలి ముందు తల్లి అలసటెంతమ్మా? అయినా ఒక తల్లికి అంతకంటే కావలసిందేముంది చెప్పు? అమ్మని నేనొచ్చేశాను కదా, ఇక మీదట నీకు కావలసినవన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను, సరేనా? సరే అక్కా. పంకజం, పంకజం, మంచినీళ్ళు తీసుకురా. వస్తున్నానయ్య గారు. పంకజం. అయ్యగారు చెప్పండి అయ్యగారు, ఇంకేమైనా కావాలా? నిన్నొకటి అడుగుతాను, అబద్ధం చెప్పకుండా నిజం చెప్తావా? మీకు నేనెందుకు అబద్ధం చెప్తానయ్యా? ఏంటో అడగండి, చెప్తాను. నీ దృష్టిలో నేను మంచివాణ్ణా, చెడ్డవాణ్ణా? అదేం ప్రశ్న నాన్న? అసలు మీకంటే మంచివాళ్ళు, ఈ సొసైటీలో మీకంటే గొప్ప మనసున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? అవును నాన్న, మీరు మా అందరికీ హీరో. మీ అంత మంచి నాన్న ఇంకెవరికైనా ఉంటారా అసలు? అయినా ఇప్పుడు సడన్ గా ఇలాంటి ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు డాడీ? ఏమైంది మీకు? మీరందరూ కాసేపు మాట్లాడకుండా ఉంటే మంచిది. నువ్వు చెప్పు పంకజం, నువ్వేం చెప్పినా నేనేమనుకోను. నీ మనసులో ఏముందో అది నిజాయితీగా చెప్పు. మీకేంటయ్యగారు, మీ మంచి మనసు గురించి నేనేం చెప్పాలి? మీ పేరులోనే ధర్మం ఉంది. ఆ పేరుకు తగ్గట్టే ఈ ఇంటి గడప తొక్కిన ప్రతి ఒక్కరికి మీరు ధర్మమే చేస్తారు తప్ప ఎవ్వరికీ ఏనాడు అన్యాయం తలపెట్టని మహానుభావుడు మీరు. నా దృష్టిలో మీకన్నా మంచివాళ్లు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. మరి నేనంత మంచివాణ్ణైతే రాణమ్మా, ఈ ధర్మతేజ అందరికీ ధర్మమే చేసినప్పుడు
మరి ఆ రాణమ్మ విషయంలో నేను చేసింది ధర్మమా అధర్మమా? అసలు ఆ రాణమ్మ గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అయ్యగారు? రాణమ్మ గారు ఎలాగో ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కదా. నేను రాణమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవడం గురించి మాట్లాడడం లేదు పంకజం. రాణమ్మ గురించి అడుగుతున్నాను. రాణమ్మ గారి గురించి చెప్పాలంటే ఆవిడ మీకు భార్య కాకపోవచ్చు అయ్యగారు, కానీ మీ పిల్లలకి మాత్రం కన్న తల్లి కంటే ఎక్కువ. నాకు పెద్ద పెద్ద చదువులు రావు, మీలాగా సరిగా మాట్లాడడం కూడా తెలియదు అయ్యగారు. కానీ ఒక్కటి మాత్రం 100కి 100 నిజం. ఈ ఇల్లు ఈ పిల్లలు మీ కళ్ళైతే ఆ కంటిని రాత్రి పగలు రెప్పల్లా కాపాడిన కనురెప్పలాంటి వారయ్యా రాణమ్మ గారు. పంకజం చెప్పింది అక్షరాల నిజం మావయ్య. మా అత్తయ్య ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా తన గురించి ఆలోచించుకోలేదు. ఈ ఇంటి కోసం, ఈ ముగ్గురు భవిష్యత్తు కోసం నిరంతరం ఒక కూలీలా కష్టపడిందే తప్ప ఒక్కసారి కూడా తనకు ఒక జీవితం ఉందని కానీ తనకంటూ కొన్ని సంతోషాలుంటాయని కానీ ఏనాడూ ఆలోచించలేదు. తన నవ్వుని, తన సంతోషాన్ని, ఆఖరికి తన ఆత్మగౌరవాన్ని కూడా వీళ్ళ ముగ్గురి కోసమే త్యాగం చేసింది. ఆవిడనుకుంటే ఇన్నేళ్లలో మావయ్య గారి పేరు మీదున్న కోట్ల ఆస్తిని ఎప్పుడో తన పేరు మీదకి మార్చుకుని లీగల్ పవర్స్, రైట్స్ ఆవిడకున్నాయి. కానీ ఏనాడు అలా ఆలోచించలేదు. అందరిలాగానే మీ ఆఫీస్లో పనిచేస్తూ ఒక మామూలు ఎంప్లాయీ లాగా నెల నెలా జీతం తీసుకుందే తప్ప మీ డబ్బు ఒక్క రూపాయి కూడా వృధా చేయలేదు. కావాలంటే మీరు అకౌంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాంటి అత్తయ్య ఇవాళ అందరికీ దూరంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. స్టాప్ ఇట్ ప్రియా, స్టాప్ ఇట్ ప్రియా, స్టాప్ ఇట్ ప్రియా. ఆవిడ మీ మేనత్త కాబట్టి నువ్వు వెనకేసుకురావచ్చు. ఈ లోకంలో అన్నిటికంటే పవిత్రమైంది అమ్మ ప్రేమ. కానీ మీ అత్తయ్య ఆ ప్రేమని కూడా ఒక నాటకంలా మార్చేసింది. అమ్మాని మాతో పిలిపించుకుంటూ మా నమ్మకాలతో, మా ఎమోషన్స్తో చాలా దారుణంగా ఆడుకుంది. మీ అత్తయ్య మీ అత్తయ్య మీ అత్తయ్య ఆవిడ ఇంటి కోసం ఎంతైనా చేసిండొచ్చు, కానీ మా ముగ్గురు విషయంలో మాత్రం ఆవిడ చేసింది ముమ్మాటికి ద్రోహమే. చాలా కరెక్ట్గా చెప్పావు కృష్ణ. ఏంటి తేజ, అసలు మన జీవితాల్లోనే ఉండకూడదు అనుకున్న మనిషి ప్రస్తావన ఇప్పుడు ఎందుకొచ్చింది? ఏం లేదు చిత్ర, ఆ రాణమ్మ మంచిదో చెడ్డదో పక్కన పెడితే ఇన్నాళ్ళు తన ఇంట్లో ఉన్నన్ని రోజులు ఇల్లంతా ఎంతో సందడిగా ఉండేది. తన ఇల్లుదిలి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఇల్లంతా బోసిపోయినట్టు వెలితిగా అనిపిస్తోంది. ఒక మోసగత్తె ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీకు ఇల్లంతా బోసిపోయినట్టుందా తేజ? ఆ రాణమ్మ నీ భార్యనంటూ నీ పక్కనొచ్చి కూర్చుంది. మీ కన్న తల్లినంటూ ఈ అమాయకపు పిల్లల మనసుల్ని దోచుకుంది. చివరికి నిన్ను నమ్మించి నీ చేతులతోనే నీ కోట్ల ఆస్తికి సంబంధించిన విల్ రాయించుకుంది. ఇంత చేసిన ఆ ద్రోహి గురించి ఇంకా ఆలోచిస్తూ నీ మనసు పాడు చేసుకుంటున్నావు చూడు. నాకేం నచ్చలేదు తేజ. అవును చిత్ర,
నువ్వు చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు కళ్ళ ముందు తిరిగిన మనిషి సడన్గా ఇల్లు వదిలి వెళ్ళిపోయేసరికి ఏదో అలా అనిపించిందే తప్ప, అమ్మో, ఆ రాణమ్మ చేసిన పనులు తలుచుకుంటుంటేనే చాలా భయం వేస్తోంది. నిజంగా అదృష్టం బాగుండి ఈరోజు ఆవిడ నుంచి మనం మన పిల్లలు బయటపడ్డామే కానీ లేదంటే అందరం రోడ్డున పడేవాళ్ళం. అత్తయ్య, మీరు ఇంటి కోసం చేసిన మంచిని అంతా ఇప్పుడు వీళ్ళు మర్చిపోయారు. మందు బాటిలా? నీకు అలవాటుంది కదా కృష్ణ. నీకు డ్రింక్ చెయ్యాలనిపిస్తే హ్యాపీగా డ్రింక్ చెయ్యి. సరే మమ్మీ. ఇన్నాళ్ళు ఆ రాణమ్మ కోసం పత్తిత్తులా మందు మానేశావు కదా. ఇప్పుడు అదే రాణమ్మ మీదున్న కోపంతో ఈ మందు బాటిల్కి బానిసై నువ్వు చెడిపోవడం ఖాయం. కన్న తల్లయ్యుండి ఆవిడలా మందు బాటిల్ చేతిలో పెట్టడం నాకేదో అనుమానంగా ఉంది.